साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ప్రేమ స్వరూపులారా, భారతీయ స్త్రీలు సత్యనారాయణ వ్రతం నోటము ఇది ప్రాచీన పద్ధతి. అదేవిధంగానే ఈశ్వరాంబ కూడాను ప్రతి పౌర్ణమి కూడాను సత్యనారాయణ పూజలు చేస్తూ పక్కింటి సుబ్బమ్మతో చేరి ఈ సత్యనారాయణ కథలంతా వింటూ వచ్చేటువంటిది. సుబ్బమ్మ చెప్పింది, ఈశ్వరమ్మ నీవు సత్యనారాయణ వ్రతం చేస్తున్నావు, కానీ పుట్టే కుమారులకు సత్యనారాయణ అని పేరు పెట్టమని తాను ఎంతనో ప్రార్థించింది. ఒకనాడు ఆ సత్యనారాయణ ప్రసాదం భుజించిన తర్వాత ఈమెకు గర్భం నిలిచింది. పుట్టిన తక్షణమే ఏడ్చటము ప్రతి పిల్లవాడికి లక్షణము. కానీ ఈ పిల్లవాడు ఏమాత్రము ఏడవలేదు. ఈ చుట్టూ ఉన్నటువంటి నర్సులు వీరందరూ చేరి ఏమిటో ఈ బిడ్డకు ప్రాణం లేనట్టుగా పుట్టాడు అని ఆశ్చర్యపడ్డారు. వీరందరూ చెప్పే మాటలను బట్టి ఈశ్వరమ్మకుడును భయం ఏర్పడిపోయింది. తాను ఈ యొక్క విషయం ఎవరికి చెప్పకుండా పిర్ర గిల్లింది గట్టిగా. ప్రాణం ఉంటే ఏడ్చుతున్నాడు కదా అని దీనివల్ల ఏమాత్రము ప్రభావం కలగలేదు. దీనికి బదులు ఆ పిల్లవాడు నవ్వాడు. పురిటి బిడ్డ ఇంకా గంటలు కూడా కాలేదు. ఆ సమయంలో నవ్వటం అనేటువంటిది ఎంత ఆశ్చర్యము. పలికెడిది సాయి కథయట, పలికించు విభుండు సాయి రాముడట, నే పలికిన భవహరమగునట, వేరుందుగాథ పలుకగనేలా साई कथा नवरसभरितं स्वामी कथा, मधुरं मधुरं साई कथा नवरसभरितं स्वामी कथा, मधुरं मधुरं साई कथा। सकल शुभमुలను సంపదలొసగి, సకల శుభములను సంపదలొసగి, సకల పాపముల హరించు గాథా, మధురం మధురం సాయి కథా నవరసభరితం స్వామి కథా, మధురం మధురం సాయి కథా।
విశ్వరామను వివాహమాడెను పొందుగ భూసురులాశీర్వదింప బంధుమిత్రులానందము జందగ మధురం మధురం సాయి కథా నవరస భరితం స్వామి కథా మధురం మధురం సాయి కథా పుణ్య దంపతులకు శేషమరాజను సుపుత్రుడును వెంకమ పార్వతమ్మయను పుత్రికాద్వయము జన్మించిరి ఆయమ్మ కడుపు పంటగా తరుణమున ఈ దేశం అనాచారములకాస్కారం తరుణమున ఈ దేశం అనాచారములకాస్కారం ధరణిని ధర్మము నశించగా అధర్మమంతట చెలరేగా ధరణిని ధర్మము నశించగా అధర్మమంతట చెలరేగా సాధు సజ్జనులు సర్వేశ్వరు కడ మరి పరివిధముల మొదలిడగా సాధు సజ్జనులు సర్వేశ్వరు కడ మరి పరివిధముల మొదలిడగా తత్ఫలమేయనగా దేవతల వరమేయనగా తత్ఫలమేయనగా దేవతల వరమేయనగా ఈశ్వరాంబ గర్భము ధరించే మన అదృష్టమే అనగా మన అరిష్టములు తొలగా దినమాసములు క్రమాభివృద్ధి గణవమాసాలు నిండెనుగా చిత్రముగా ఒకనాటి రాత్రి అతి చిత్రములెన్నో చెలగెనుగా చిత్రముగా ఒకనాటి రాత్రి అతి చిత్రములెన్నో చెలగెనుగా వెంకమరాజు మీటు తంబుర ఝంకారముగా వించెనీటుగా గంగనాద తరంగములతో ప్రతిధ్వనించే ఆగ్రహమంతా మంచి సగుణములు ఎంచి చూడగా శుభ సూచకములు ఎంతో నిజముగా భగవత్తవతారం రాబోతుందని జగత్ కళ్యాణం జరుగనున్నదని పండితులంతా పలికేరు పామరుల దివిని ఉప్పొంగేరు
అదిహూనశకం తొలుపొందు 1926వ వత్సరం అనువైన అక్షయనామ సంవత్సరం నయగారు నవంబరు 23వ శుభదినం కళ్యాణప్రదమైన కార్తీక సోమవారం మహాపర్వదినం అది ప్రత్యూషం కైలాసగిరులు శిఖరాల శివుడు తక తక తకిటయని తాండవమాడే వేళ భగత్ పసిడి కాంతులతో బాలభానుడు దయించు వేళ గణమని గంటలు నోగే దేవాలయములలో ఘనధన ఘనమని దుందుబి రోగే దేవలోకములలో షోడశ కళలతో నిండినవాడు చంద్రబింబమున పోలినవాడు శ్రీరంజిల్లెడు మోముతో శృతకారుణ్యామృతధారతో శ్రీరంజిల్లెడు మోముతో శృతకారుణ్యామృతధారతో అతి శాంతి స్వరూప స్వభావముతో శరశ్చంద్రికా ప్రభా వివాసిత సుందరతర వదనార విందుడు శరశ్చంద్రికా ప్రభా వివాసిత సుందరతర వదనార విందుడు ఈశ్వరాంబ గర్భ సుక్తి ముక్త ఫలమై జన్మించే భగవానుడు జగములు నుతింప జగములు స్తుతింప ముద్దులొలికే ఆ పసిబాలుని ఉయ్యాలలో వేసి ఊపుతూ ఆ పుణ్య దంపతులు ఈ విధంగా మురిసిపోయారు.
చిన్నారి బాలుడు తన వైపు అరుదించుచుండగా మాతృమూర్తి ఈశ్వరాంబ ఈ విధంగా పిలిచేదంట. సుధా మధురము గాథ సాయి చరితము రసభరితము సాయి చరితము రసభరితము అగరహితము గాథ సాయి కథ గాన సుధా మధురము గాథ సాయి కథ గాన సుధా మధురము గాథ చంద్రుని వలె ఎదుగుచు దినదినమునొక తేజముతో వెలుగుచు శుక్లపక్ష చంద్రుని వలె ఎదుగుచు దినదినమునకొక తేజముతో వెలుగుచు బీద సాధులందు సానుభూతితో భూతదయా తత్పరతను మెలుగుచుంటెను సాయి కథా గాన సుధా మధురము గాథ సాయి కథా గాన సుధా మధురము గాథ అతని సత్య సూక్తి అహింసానురక్తి ప్రేమానుభూతి ధర్మ నిరతి అను ఈ సుగుణ పుంజములతో దివ్యత్వముతో విలసిల్లి బ్రహ్మజ్ఞానియోయనితోచే చూపరులకు 10 ఏళ్ల ప్రాయమపుడే పరమార్థమును గ్రహించి 10 ఏళ్ల ప్రాయమపుడే పరమార్థమును గ్రహించే భక్తి జ్ఞాన వైరాగ్య భావములతో పెంపొందే భక్తి జ్ఞాన వైరాగ్య భావములతో పెంపొందే సకల శాస్త్ర సారము విస్తారముగను బోధించే సాయి కథా గాన సుధా మధురము గాథ సాయి కథా గాన సుధా మధురము గాథ సాయి చరితము రసభరితము సాయి చరితము రసభరితము అగరహితము గాథ సాయి కథా గాన సుధా మధురము గాథ సాయి కథా గాన సుధా మధురము గాథ
వినండయా సాయి కథ వినండయా సాయి కథ సద్గతి దొరుకు సదా వినండయా సాయి కథ ముక్తికి నావ కథ వ్యధల్ బాపు దివ్య కథ ముక్తికి నావ కథ వ్యధల్ బాపు దివ్య కథ సాయి కథ హాయి కథ సాయి కథ హాయి కథ వినండయా సాయి కథ సద్గతి దొరుకు సదా వినండయా సాయి కథ సంభ్రమాశ్చర్యముల ముంచు సంఘటన జరిగే సంధ్య వేళాయ్ చీకటులముకొని నల్ల తేలొకటి బరబర నడచి వచ్చి విషపు కొండెతో కాలుపై కాటు వేసే క్యూ కేసి సత్య స్మృతి కోల్పోయే తుదకు మాటాడుటలేదు శ్వాసాడుట లేదు ఒడలు కరుడై కరగనే లేదు అయ్యో అయ్యో సలిపేరు ఊరి ప్రజలు స్పృహ తప్పిన సత్యలేచి మరుసటి దినము శరీర మానసిక ప్రవృత్తి చెందే పరివర్తనము స్పృహ తప్పిన సత్యలేచి మరుసటి దినము శరీర మానసిక ప్రవృత్తి చెందే పరివర్తనము పాటలు పద్యాలు పాడి పరవశుడవుతాడు ఆధ్యాత్మిక తత్వము వివరించే సాగినాడు పాటలు పద్యాలు పాడి పరవశుడవుతాడు ఆధ్యాత్మిక తత్వము వివరించసాగినాడు నవ్వుచు కేరుచు తనలో తానే సంభాషించుచు నవ్వుచు కేరుచు తనలో తానే సంభాషించు వింతగా వర్తించుచు విస్మయమును గొల్పాడు భూత ప్రేత మహిమలల్లి భూత వైద్యునంపారు భూత వైద్యునంపారు సాయి కథ హాయి కథ సాయి కథ హాయి కథ వినండయా సాయి కథ సద్గతి దొరుకు సదా వినండయా సాయి కథ
సత్య సాయి దివ్య కథ దాటిన మరునాటి ఉదయమే, 4 ఏళ్ళు దాటిన మరునాటి ఉదయమే, సత్యని దురలేచి తలంటు స్నానమాడి, సత్యని దురలేచి తలంటు స్నానమాడి, తన వారినంత పిలిచి కరచాలనంబు చేసి, తన వారినంత పిలిచి కరచాలనంబు చేసి, కలకండను పుష్పాలను సృష్టించి ఇచ్చినంట, కండను పుష్పాలను సృష్టించి ఇచ్చినంట, విరుగు పొరుగు చూచి విస్మయాన్ని పొందా, విరుగు పొరుగు చూచి విస్మయాన్ని పొందా, తన తండ్రి నమ్మలేక తంత్రం విధి అని ఎంచి, తన తండ్రి నమ్మలేక తంత్రం విధి అని ఎంచి, కర్రనొకటి చేతబట్టి బెదరించెను సత్యను, కర్రనొకటి చేతబట్టి బెదరించెను సత్యను, నువ్వు దేవతవా లేక దయ్యమవా, నువ్వు దేవతవా లేక దయ్యమవా, చెప్పు నిజం లేదా ముప్పు తప్పదింకా, చెప్పు నిజం లేదా ముప్పు తప్పదింకా. నేనే సాయి బాబాను, షిరిడి సాయి బాబాను, నేనే సాయి బాబాను, షిరిడి సాయి బాబాను, నేనే సాయి బాబాను, షిరిడి సాయి బాబాను. ఆపస్తంభ సూత్రుడను భారద్వాజ గోత్రుడను, ఆపస్తంభ సూత్రుడను భారద్వాజ గోత్రుడను, నేనే సాయి బాబాను, షిరిడి సాయి బాబాను. నీ వంశీయుడు వెంకావధూత, తన వంశములో జన్మించమని, నీ వంశీయుడు వెంకావధూత, తన వంశములో జన్మించమని, వరమడిగెను నన్ను తొలి జన్మమునా, ఆ వర ప్రభావమే అవతారం, వరమడిగెను నన్ను తొలి జన్మమునా, ఆ వర ప్రభావమే అవతారం. కావలసిన కనుడి దీని యథార్థం అనుచును, సత్య పూలు తీసుకొని భూమిపైన వెద చల్లగనే, సాయి బాబాను అక్షరములు పూలమాలగా ఏర్పడెను. సత్యం శిరస్సు చుట్టూ వింతగా దివ్య ప్రకాశం ఏర్పడెను, సత్యం శిరస్సు చుట్టూ వింతగా దివ్య ప్రకాశం ఏర్పడెను.